కీర్తన 51. ఈ 51 కీర్తన చదివినప్పుడు గమనిస్తే ఇక్కడ దావీదు ఈ కీర్తన రాసేటప్పటికి నాతాను ప్రవక్త ఆయన గద్దిస్తం జరుగుతుంది. నాతాను ప్రవక్త తను చేసిన పాపాన్ని తనకు తెలియజేస్తాం. కానీ దావీదు ఈ కీర్తన రాసేటప్పటికి ఆయన పాపాన్ని ఆయన గ్రహించుకుని, తప్పుని గ్రహించుకుని ప్రభు దగ్గర ఇది ప్రార్థన రాస్తున్నాడు. ఈ కీర్తన రాసినప్పుడు మొదటి మాట చూసినప్పుడే, ఇంగ్లీష్లో చూసినప్పుడు హ్యావ్ మర్సీ అపాన్ మీ, నా పైన కనికరం చూపి అయ్యా, దయ చూపి అయ్యా, అయ్యా నాకు దయ చూపి ప్రభా, నన్ను దయ చూపి, నాకు దయ చూపి అని అడిగే వ్యక్తి ఎలాగ రాస్తున్నాడు అన్నప్పుడు చూస్తే ఆయన అంటున్నాడు, నా పాపములు, నా దోషములు, నా అపరాధాలను నేను గ్రహించుకుంటున్నాను. 4వ వచనం చూస్తే ఐ అక్నాలెడ్జ్ మై ట్రాన్స్గ్రెషన్స్, మై సిన్స్ ఇస్ ఆల్వేస్ బిఫోర్ మీ. నా పాపములు, నా దోషములు, నా అపరాధములు నా ముందే ఉన్నాయి. నా ట్రాన్స్గ్రెషన్స్ అన్నదప్పుడు అపరాధములు, సిన్స్ అన్న మాటకి ట్రాన్స్లేషన్ చూసినప్పుడు దోషములు. అయ్యా నేను చేసిన పనులు, నేను తలంచిన తలంపులు నా ముందు ఉంది, నా పాపం నా ముందు ఉంది. నేను గ్రహించుకుంటున్నాను నేను చేసింది తప్పు, నా బ్రతుకు తప్పు, నేను జరిగించిన కార్యం తప్పు, నా జీవితంలో నేను చేసిన పొరపాటులు నేను గ్రహించుకుంటున్నాను. కాబట్టి ఆయన రాసే ప్రార్థనలో ఏమంటున్నాడంటే, దయ చూపి ప్రభువా, కరుణించు ప్రభువా, కృప చూపి ప్రభువా, నాకు సహాయం చేయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు దేవుని దయను వేడుకుంటున్నారా? దేవుని సహాయాన్ని వేడుకుంటున్నారా? దేవుని కృపను వేడుకుంటున్నారా? అంటే మొదటగా మీ స్థితి గ్రహించుకుంటున్నారా? మీ జీవితం ఏ పరిస్థితుల్లో ఉంది? వాట్ సిచ్యువేషన్ ఆర్ యు రియలీ లివింగ్? ఏం జరుగుతుంది మీ జీవితంలో? మీ జీవితంలో ఉన్న సమస్యలు ఏంటి? మీరు చేసిన పొరపాట్లు ఏంటి? మీరు తలంచిన తలంపులు ఏంటి? మీరు చేసిన తప్పుడు క్రియలు ఏంటి? దేవుని ముందు మన పాపమంతా క్లియర్గా కనబడుతుంది. కానీ దేవునికి మన పాపం కనబడతాం కాదు పాయింట్. మన ముందు మనం చేసిన తప్పులు కనబడుతున్నాయా? వీ నీడ్ టు రియలీ చెక్ అవర్ సెల్స్. మనల్ని మనం నిజంగా పరీక్షించుకోవాలండి. దేవుని వాక్యం చూసినప్పుడు విలాప వాక్యములు 3:22-23 వచనాలు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనమును నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, ఆయన వాత్సల్యత, హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉంది కనుక మనమును నిర్మూలము కాకున్న వారము. మనము కూడా నిర్మూలం కాకుండా ఉండవారమంట. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. ఆయనకి వాత్సల్యము పుట్టుచూ ఉన్నది. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యము పుట్టుచూ ఉన్నది అంటే ఏంటి? ఇంగ్లీష్లో చూసినప్పుడు ఇట్స్ ఈవెన్ మోర్ క్లియర్. ద స్టెడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ సీజెస్, హిస్ మర్సీస్ ఏంటి? హిస్ మర్సీస్, ఆ వాత్సల్యతకి ఇంకొక పేరు ఏంటి? హిస్ మర్సీస్ నెవర్ కమ్ టు అన్ ఎండ్. ఆయన దయ చూపిస్తాం, కరుణ చూపిస్తాం మానడంట. హిస్ మర్సీస్ విల్ నెవర్ కమ్ టు అన్ ఎండ్. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి దినము నూతనంగా ఉందంట. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. దేవుడు అందరికీ దయ చూపిస్తానికి, కనికరాన్ని చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృపా వాత్సల్యత కలిగిన వాడు. కానీ వాత్సల్యత నీకెందుకు కలగాలి? నీకెప్పుడు కలుగుతుంది? నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? ఈరోజు పరీక్షించుకోవాలండి. దేవుని వాత్సల్యత లేనిది మన జీవితంలో ఏది జరగదు. కీడు నుండి తప్పించుకోలేము, అవసరతలో సహాయాన్ని పొందుకోలేము. చాలామంది అనుకోవచ్చు ఆస్కింగ్ ఫర్ మర్సీ మీన్స్ నేను పాపం చేస్తేనే నాకు వాత్సల్యత, లేకపోతే క్షమాపణ, లేకపోతే దయ కావాలేమో. నీ పోరాటంలో, నీ సమస్యలో నీకు సహాయం కావాలన్నా కూడా ఆయన మర్సీ చూపించాలి. అది షో ఇన్ ద బైబిల్. నీకు సహాయం కావాలన్నా కూడా, నీ చేతకాని పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన దగ్గరికి ఉండొచ్చు, నువ్వు ఆయన దగ్గర ఉండొచ్చు, నువ్వు ఆయన బిడ్డగా ఉండొచ్చు, నువ్వు ఆయన సొత్తుగా ఉండొచ్చు. కానీ నీవు ఆయన మర్సీ, ఆయన దయను పొందుకోకుండా ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు ఎవరు అన్నప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఇస్ లవ్. బైబిల్లో ఈ మాట చూడొచ్చు. 1 John 4:8 చూసినప్పుడు he who knows love does not know God, for God is love.
దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ప్రేమ లేనివాడు ఏం ప్రేమ? ఎందుకంటే గ్రీక్లో ప్రేమ గురించి మాట క్లియర్గా లవ్ అంటే వాట్ ఈజ్ లవ్. ఎందుకంటే చాలా మందికి ప్రేమ అంటే అన్ని ప్రేమలే పాపం. నాకు ఆ అమ్మాయి అంటే ప్రేమ, అమ్మ అంటే ప్రేమ, అన్న అంటే ప్రేమ. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. నాట్ ఫిలియోస్, ఫ్రెండ్స్ కాదు. నాట్ స్టోగే, సహోదర కుటుంబం కాదు, తల్లిదండ్రులు బిడ్డలు కాదు. అదే సేమ్ ఎరోస్, లస్ట్ఫుల్ లవ్ కాదు. అగాపే. దేవుని ప్రేమ ఎరగని వానికి దేవుడు ఎవరో తెలియదంట. దేవుడు తెలిసిన వాడు దేవుడు ప్రేమను కలిగి ఉంటాడంట. ఈరోజు మీలో అగాపే ప్రేమ ఉందా అండి? అగాపే ప్రేమను రుచి చూడగలుగుతున్నారా? ఆ దేవుని ప్రేమను అనుభవించగలుగుతున్నారా? ఆ దేవుడి ప్రేమను పొందుకున్న ప్రతి ఒక్కరు ఆ దేవుని ప్రేమను చూపించగలుగుతారు. దేవుని ప్రేమను చూపిస్తారన్నప్పుడు దేవుడు ఎవరు గ్రహించుకునేటప్పుడు ఆయన ప్రేమ, ఆయన జాలి మనం కలిగి ఉంటాం. దేవుడు అక్కడ చూస్తూ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అదే సమయంలో కీర్తన 145, 8, 9 వచనాలు చూసినప్పుడు యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడును, కృపాతిశయము కలిగినవాడు. యెహోవా అందరికిని ఉపకారి, ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. తెలుగులో చాలా బాగుంది. అన్నిటి మీద ఉండవంట, ఆయన సమస్త కార్యాల మీద ఉంటాయంట. అది అండర్లైన్ చేసుకోండి. ఎవడికి పడితే వాడికి కాదు కనికరం. ఆయన చిత్తంలో, ఆయన నిర్ణయం ప్రకారం, ఆయనకు అనుకూలంగా, ఆయన మహిమ కొరకు, ఆయన ముందు యథార్థంగా ఉన్నవారు మకే. నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైనా దేవుడు కనికరం కావాలని నా దారిలో నేను పోతా ఉంటాను, దేవుడు మాత్రం నాకు కనికరం చూపించేస్తే అయిపోతుంది, అంతే కావాలి నాకు అన్నట్లయితే రాదు. యూ హ్యావ్ టు బీ ఇన్ హిస్ ప్లాన్, ఇన్ హిస్ పర్పస్. దేవుని వాక్యలో చూసినప్పుడు ఇంకా దేవుని గురించి తెలియజేయాలంటే ఇంకో మాట చూడొచ్చు. ఎక్సోడస్ 34 verse 5 and 6. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అనే నామాన్ని ప్రకటించడంట. యావే అనే నామాన్ని ప్రకటించాడంట. రెండోది, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. మనం చూస్తున్నాము యెహోవా ఆయన ముందు దాటుచు ఆయన క్యారెక్టర్ కనబడుతుంది. ఏంటంట? కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు. విస్తారమైన కృపా సత్యము కలిగిన దేవుడు. విస్తారమైన కృపా సత్యము కలిగిన దేవుడు. కానీ ఆ కొండపై నుండి మోషే దిగేటప్పటికి అయిపోయింది. అక్కడ కృపా సత్యం కనబడలే, మరణం కనబడింది. ఎవరికి మరణం? దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని హస్తము, దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుని అన్ని అనుభవించిన తర్వాత దేవుడు యెహోవా కాదు, ఇదిగో ఈ దూడే దేవుడు అంటున్నారు. కోపం రగులుకుందంట దేవునికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, వై గాడ్ ఇస్ షోయింగ్ మర్సీ. దేవునికి మన బలహీనతలు ఎరుగున్నాడు, కానీ దయ చూపిస్తున్నాడు. అందుకని నువ్వు బలహీనతలో బ్రతుకుతానికే కాదు. దేవుని గురించి చూసినప్పుడు ఆయన కృప కనికరం కలిగిన వాడు, ఆయన దయాదాక్షిణ్యం చూపించే దేవుడు, ఆయన దీర్ఘశాంతవంతుడు, ఆయన ఓర్పు సహనం కలిగిన దేవుడు. అదే సమయంలో మానవుడు బుద్ధి చూసినప్పుడు, మానవ స్వభావం చూసినప్పుడు మానవుడు పాపై ఉన్నాడు, పుట్టకతో పాపై ఉన్నాడు. అదే సమయంలో ఇంకా ఏం చూస్తున్నామో, మానవుడు అంటే పుట్టకతో పాపి. ఎక్కడ ఇప్పుడు చదివిన కీర్తనలను చూసినప్పుడు 5వ వచనం చదువుదామండి. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను అంతరంగములో సత్యమును కోరుచున్నాను. మనుషుడు ఎలా అంటాడంటే, ఎవడో మనుషుడు మోసపరచక్కర్లేదంట, నీ హృదయమే నిన్ను మోసపరుస్తుందంట. దేవుని వాక్యం చూసినప్పుడు 79 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడో. హృదయము మోసకరమైంది. అన్నిటికంటే ఈ లోకంలో అతి నిన్ను మోసపరచగలిగింది నెంబర్ 1 ఫోర్స్ ఉందంటే అది నీ హృదయం అంట. నీ హృదయము మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలిగింది, దాని నుండి తప్పించగలిగిన వాడు ఎవడో.
దేవుడు మాత్రమే, కానీ నువ్వు లోపడాలి, నువ్వు పోరాడాలి. మనుషుడు హృదయం చూసినప్పుడు, మనసు చూసినప్పుడు కంటిన్యూలీ ఈవిల్, దుష్టుడు లాగానే. దుష్టుడు అన్నదప్పుడు క్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కటి దుష్టుడేనండి. నమ్ముతారా? ఎందుకంటే స్వార్థం లేనిది ఎవడు ఏం చేయడు, స్వార్థం లేనిది ఎవరు దేనికి ప్రయాసపడరు, స్వార్థం లేనిది ఎవడు ఏది కోరరు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చారు, దేనికి వచ్చారు? స్వార్థంగా. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా చేయాలన్నా నాకేమిస్తావు, ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నాకేమిస్తావు, నువ్వు ఏది చేయాలన్నా నాకేమిస్తావు, నాకేమొస్తుంది, నాకేంటి. ఈరోజు నాకేమీ లేదంటో ఎవడు ఏది చేయడు. చాలామంది తల్లిదండ్రులు కూడా తల్లి ప్రేమ అన్నప్పుడు నిస్వార్థంగా ఉంటుంది అంటాం. ఈ మధ్య ఇంటర్వ్యూలు తెస్తూ తల్లిదండ్రుల ప్రేమ చూసినప్పుడు నేను బాగా చూసుకుంటే వాడు పెద్దోడైన తర్వాత నన్ను బాగా చూసుకుంటాడు, కానీ అక్కడే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. పెద్దోడైన తర్వాత ఆడిందుకు చూసుకుంటాడు, స్వార్థపరుడు, ఏం చేస్తున్నాడు, బయట తరిమేస్తాడు. యు సీ, దట్ ఈస్ మ్యాన్స్ హార్ట్. ఎక్స్పెక్టేషన్ బేస్డ్ ఆన్ సెల్ఫ్. ఇక్కడ చూసినప్పుడు మనం గమనించుకుంటామండి, వాక్యంలో మరలా గమనిస్తాం. మనుషుడు ఎక్కడ చూసినా వాడిని వదిలితే పాపము దోషములోనే తేల్తం కనబడుతుంది. కానీ ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభు దయను పొందుకున్న తర్వాత మరలా పాపంలో బ్రతకచ్చా? తెలిసి పాపం చేస్తే క్షమాపణ ఉందా? తెలిసి దేవుని నిబంధనలో ఉంటూ మరలా ఆయనను దూషించే కార్యాలు, అవమానపరిచే కార్యాలు చేస్తూ ఉంటే ఎట్లా ఉందంట? అన్నీ తెలిసినోడు ఇంకా రక్షించబడతానికి అంత సులభం కాదంట. అన్నీ తెలిసినోడు అందుకని చూడండి, కొంతమంది మొండి క్రైస్తవులు ఉంటారు, వాళ్ళ పేర్లే మొండి క్రైస్తవులు. వాళ్ళకి కృప అంటే ఏంటి తెలియక కాదు, అనుభవించిన వారు. ప్రేమ అంటే ఏంటి తెలియక కాదు, ఎప్పుడు అనుభవించి ఎంత దేవుని ప్రేమను పొందుకునేవారు. దేవుని కార్యాలు ఎన్నో అనుభవించి, ఎన్నో రుచి చూసి, ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత యు నో వాట్ దే డూ? అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత లేదు. కారణం ఏంటంటే స్వార్థం. అలాంటి వారు మారతాం హైలీ ఇంపాసిబుల్, అదర్ దెన్ ద స్పెషల్ గ్రేస్ ఆఫ్ గాడ్. అలాంటి వారు మారే పరిస్థితి రావాలంటే ఒకటి, జీవితం మొత్తం తలకిందులై కూలి పడాలి. అందుకని కొంతమందికి దేవుడు గట్టిగా పాఠం చెప్తాడు. కారణం ఏంటి? మీరు అనుకోవచ్చేమో, వై ఈస్ గాడ్ బీయింగ్ సో రూడ్? వై గాడ్ ఈస్ బీయింగ్ సో రూడ్? గాడ్ ఈజ్ నాట్ రూడ్. నువ్వు ఈ లోకంలో నీకు ఒక దెబ్బేసినా పర్వాలే, నిత్యాగ్నిలో నువ్వు కాలకూడదని ఆశపడుతున్నాడు. నిత్యాగ్నిలో, నిత్య మరణంలో నువ్వు నశించిపోకూడదని ఆశపడుతున్నాడు. ఇట్ ఈస్ ఫైన్, ఫ్యూ ఇయర్స్, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ యూ సఫర్, ఇట్ ఈస్ ఫైన్, బట్ యూ విల్ డూ బెటర్ ఫర్ ఇటర్నిటీ. అందుకనే దేవుడు కొంతమందికి వేసే దెబ్బలు చూసినప్పుడు ఇంక దేవుడు తప్ప ఎవడు చేయలేడని గతి వస్తుంది. అందుకని కొంతమందిని చూసినప్పుడు ఆరి తేలిన వారు పడిన పరిస్థితుల్లో, విరిగిన పరిస్థితుల్లో, ఇంకా చచ్చిపోదామన్న పరిస్థితుల్లో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవా అంటారు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న వారిని వేడుకుంటాను, మీకు సమయం ఉన్నదప్పుడే, అవకాశం ఉన్నదప్పుడే, తరుణం ఉన్నదప్పుడే, ఆయన కృప, కనికరము, దయ, దాక్షిణ్యాలు అధికంగా నీ పైన ఉన్నదప్పుడే ఆయన కృపలో నువ్వు ఎదుగుతానికి ఆశపడుతున్నావా? ఆయన దయ ద్వారా నువ్వు బ్రతుకుతానికి ఆశపడుతున్నావా? అనేక పాటలు పాడతాం, నీ కృప, నీ దయ అని. ఆయన దయని వేడుకుంటున్న వారు ఆయన దయాన్ని సద్వినియోగపరుచుకుంటామా? లేకపోతే ఆయన ఇచ్చే కృప, సమయము, ఆయన ఇచ్చే దయ, ప్రొవిజన్ యువర్ నెగ్లెక్టింగ్? హీ షోయింగ్ హిస్ మర్సీ, హిస్ కైండ్నెస్ ఎవ్రీ సింగిల్ డే. కానీ నువ్వు దాన్ని సద్వినియోగపరచుకున్న తుణీకరిస్తూ, అవమానపరుస్తూ, యూ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్, మేబీ ఇట్ బీ టూ లేట్. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని దయ ఎవరి కొరకు, దేవుని కనికరము ఎవరి కొరకు? దేవుని దయ, దేవుని కనికరం అనేటప్పుడు ఏంటి? ఒక వ్యక్తి పైన జాలి చూపించినప్పుడు మనం దయ చూపిస్తాం. అంటే దయ కలగాలంటే జాలి కలగాలి. ఫస్ట్ జాలి కలిగేది ఎప్పుడు కలుగుతుంది? ఆ వ్యక్తి స్థితి చూసినప్పుడు. ఒక గర్విష్ఠుని చూసి ఎవరికైనా జాలి కలుగుతుందా? నువ్వెంత సహాయం చేద్దామన్నా ఆ వ్యక్తి గర్వంగా బిహేవ్ చేస్తున్నలో జాలి కలుగుతుందా? ఇంపాసిబుల్. కానీ ఒక వ్యక్తి తన స్థితిని గ్రహించుకుని, అయ్యా, రోడ్లో చూడండి కొంతమంది వారిని చూస్తామే జాలేస్తుంది. వాళ్ళు అడిగే విధానము, వారున్న పరిస్థితి, అయ్యా అంటారు. కొన్నిసార్లు నువ్వు ఏదో చిల్లర పెడతావు అనుకుంటారు. నువ్వు పెట్టినప్పుడు వారు ఏడుపు ఉంటుంది చూడు, వారు ఆ రోడ్డు మీద నీకు మోకరిస్తారు చూడు, వారి పరిస్థితి చూస్తా అంటే గుండె పగిలిపోతుంది. ఎప్పుడు అలాంటి పరిస్థితులు కారెక్కిన తర్వాత నా కన్నీరు నాకు ఆగదు. నువ్వు తెలుసా, అలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చిన వాడిని ప్రభువా,
అలాంటి స్థితిలో నీ దగ్గరకు వచ్చి మేము మోకరిస్తున్నాం. వారికి ఏదో చిన్న సహాయం, మాకేదో పెద్ద సహాయం. వారికి ఉన్న కృతజ్ఞత కూడా మాకు ఉండట్లేదు. క్షమించు ప్రభువా, నువ్వు చేసే కార్యాలు ఎంతో గొప్పవి. ఆ వ్యక్తి జీవితంలో మర్చిపోడేమో నన్ను, కానీ మేమైతే నువ్వు ఎంత చేసిన తర్వాత కూడా మర్చిపోతా ఉన్నావు ప్రభువా. నిజంగా మన జీవితంలో దేవుని దయ, దేవుని కనికరాన్ని పొందుకున్న వ్యక్తి మీకు కృతజ్ఞత కలిగి ఉన్నామా? Are we really grateful for the mercies every single day, new, fresh, so much love? దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అండి. ఈరోజు ఇక్కడ ఉన్న వారు గ్రహించుకోవాలి, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు మన జీవితంలో. ఎంత ప్రేమను అనుభవిస్తున్నాం మన జీవితంలో. ఎవడ విర్రవీగుతాం లేదు. నా తెలివి, నా శక్తి, నా బలము, నా తెలివితేటలు పశువులాగా మారుతారు. జాగ్రత్త. నెబుకద్నెజర్ సంగతి తెలుసా బైబిల్లో? హిస్టరీ సేస్ there is no other king like him, as great he was. Such a strong, powerful king. దేవుడు అతన్ని ఆ స్థానంలోకి తీసుకొచ్చాడంట. అన్య రాజే ఇశ్రాయేలుని ఏల్తానికి ఒక సరైనోడిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తితో దేవుడు ముందే చెప్పాడు, దర్శనాన్ని ఇచ్చాడు, దానియేలు వివరించాడు. అయినా కూడా కొంతకాలం తర్వాత నిలబడ్డాడంట బాబిలోన్, ద గ్రేట్ బాబిలోన్. ఆ టవర్ పైన నిలబడి చూస్తున్నాడంట. చూసిన వెంటనే ఆ సుందరమైన బాబిలోన్ గార్డెన్, ఈరోజు కూడా చరిత్ర చెప్తారు, వాట్ ఎ స్ట్రక్చర్ దట్ ఈస్. ఈరోజు లేదు, నాశనం, సంపూర్ణంగా నాశనం చేయబడింది. ఎందుకంటే అలాంటిది ఇంకోటి ఉండటానికి వీళ్ళు ఎవరికైనా ఇన్సెక్యూరిటీ దాన్ని చూస్తే, ఇంకో ఏ దేశానికన్నా ఏ రాజుకన్నా భయం అంట. అంత చూసి తట్టుకోలేడంట. మనం ఎవరం దానికి మ్యాచ్ చేసి పైకి వెళ్ళలేమో, కాబట్టి అసలు ఇది ఉండనే కూడదని నాశనాలు చేస్తారు రాజులు వచ్చి. బట్ దెన్ అది చూసి అనుకున్నాడంట, ఇదంతా నా శక్తి కాదా, నా బలము కాదా, నా తెలివితేటలు కాదా అనుకున్న మరుక్షణము పశువులాగా మారిపోయాడంట. హిస్ మైండ్ ఇస్ రిమూవ్డ్. ఎంత కాలమైతే దేవుడు ముందే చెప్పాడు, ఇంతకాలం నిర్ణయించి నువ్వు అలా ఉంటావు, అంతకాలం పశువుగా బ్రతికాడు. బుద్ధి వచ్చిన తర్వాత పైకి చూసి, వెన్ హీ రికగ్నైజ్డ్ గాడ్, ద మోస్ట్ హై గాడ్, ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, ప్రభుని ఘనపరిచాడో, దెన్ హీ గాట్ బ్యాక్ ఆల్ దట్ హీ లాస్ట్. పోగొట్టుకునే అన్నీ తిరిగి పొందుకున్నాడంట. పోగొట్టుకునే అన్నీ తిరిగి పొందుకున్నాడు. అండ్ ఎవ్రీబడి ఫియర్డ్ హిమ్. మనం అనుకుంటాం మన జీవితంలో ఫెయిల్యూర్కి వెళ్ళిపోతే మనుషుడు మనల్ని అవమానపరిచి ఇంక జీవితకాలం అవమానపరుస్తాడేమో. ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నా, నెబుకద్నెజర్ కన్నా హీన స్థితిలోకి వెళ్ళిపోయారా? ఏదో ఒక ఫెయిల్యూర్ జరిగిందేమో, ఏదో ఒక నేరం, ఒక నింద కలిగిందేమో, ఏదో ఒక పనిలో ఎవడో చీపో అన్నాడేమో. కానీ నెబుకద్నెజర్ లాగా వర్షంలో తడిసి, ఎండలో ఎండి మాడి గడ్డి తిన్నారా? లిటరల్గా గడ్డి తిన్నాడంట. పశువులాగా మేసాడంట, గడ్డి తిన్నాడంట. హీ బికేమ్ జస్ట్ లైక్ అన్ యానిమల్. దేహం అంతా ఎంట్రుకలు వచ్చాయంట మొత్తం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అందరు చీచి అన్న వ్యక్తి మరలా రాజుకు వస్తే అందరు సలాం కొడుతున్నారు. ఇస్ దట్ పాసిబుల్? ఎస్, అదే బైబిల్ చూపిస్తుంది, చరిత్ర కూడా చూపిస్తుంది. ఈరోజు దేవుని కృప కాకపోతే మనం ఎవరం పైకి ఎదుగుతానికి లేదు. దేవుని కరుణ, దేవుని దయ కాకపోతే మన జీవితంలో ఏది కలుగుతానికి లేదు. దేవుని కృప, దేవుడిచ్చే సమయం, దేవుని దయ, మన స్థితిని చూసి, మన విరిగిన స్థితిని చూసి దేవుడు మనకు అనుగ్రహించేది. దేవుడు నీ పైన జాలి పడటానికి, జాలి పడేలాగా నీ స్వభావం ఉందా, లేకపోతే గర్వంతో నీ స్వభావం ఉందా? ఈరోజు ఇక్కడ చేరిన మీరు దేవుని దయ, దేవుని కరుణ, దేవుని దాక్షిణాలు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే దేవుడు కోరేది ఏంటి? విరిగి నలిగిన హృదయము. అదే ఇక్కడ రాస్తున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవయ్యా. నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవు. దావీదు దేవుని హృదయానుసారమైన వ్యక్తి. దావీదు నోస్ ద పాలసీ. దేవుడు ఎవరు, దేవుడికి ఏం కావాలి, దేవుడికి ఎట్లా ఉంటా అంగీకరిస్తాడు. ఇదిగో ప్రభా, నువ్వు ఇట్లాంటి వారిని నువ్వు నెగ్లెక్ట్ చేయవు. I come broken before you, asking you for forgiveness. బట్ దెన్ ఈరోజు మనము నిజంగా ప్రభు ముందు తగ్గించుకుంటే ప్రభు కనికరము, ప్రభు దయను పొందుకుంటాం. దయచేసి స్థలంలో ఉంచుతామంటే ఒకసారి మీ స్థితిని దేవునితో చెప్పండి, దేవునితో మాట్లాడండి. ఈరోజు దేవుడు నిన్ను అడిగేది ఒకటే, నీలో విరిగి నలిగిన హృదయం ఉందా? Are you broken? Are you broken? నువ్వు నిజంగా విరిగిన వ్యక్తి అయితే నువ్వు దేవుడిని అడగచ్చు, దేవా నన్ను హిస్సోపుతో నన్ను కడిగయ్యా,
విరిగిన హృదయం కలిగిన వ్యక్తి అయితే, దేవా నన్ను క్షమించయ్యా, నీ కృప కనికరములను బట్టి నా పాపములంతా కొట్టివేయ్యా, నా తప్పులు కొట్టయ్యా, నీ కృప కనికరం బట్టి, బికాస్ ఆఫ్ యువర్ లవింగ్ కైండ్నెస్ అకార్డింగ్ టు యువర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ టెండర్ మర్సీస్ బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్స్ లార్డ్. నేను చేసిన తప్పును కొట్టయ్యా. నేను తగిన వ్యక్తిని కాబట్టి కాదయ్యా, నీవేమై ఉన్నావో, నువ్వు చేయగలిగిన కార్యము, నువ్వు చూపించే కృప, నువ్వు చూపించే ప్రేమను బట్టి, నీ మహాశక్తిని బట్టి దేవా నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నా తప్పుల్ని క్షమించు ప్రభా. నీకు విరోధంగా చేసిన పాపములు, నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, నీకు విరోధంగా జరిగించిన ప్రతి కార్యాన్ని క్షమించయ్యా. 51 కీర్తనలో చూస్తాం, వాష్ మీ థరోలీ, వాష్ మై ఇన్క్విటీ. నా మనసులో తలంచిన ప్రతి అపవిత్రమైన కార్యం, నీకు విరోధమైన కార్యము అయ్యా, నాలో ఉన్నవి కొట్టివేయ్యా, నన్ను కడిగయ్యా. క్లెన్స్ మీ లార్డ్, క్లెన్స్ మై సిన్స్, క్లెన్స్ మీ ఫ్రమ్ మై సిన్స్. నేను చేసిన ప్రతి అపరాధమైన కార్యములను క్షమించు ప్రభా. నీ వాక్యానికి విరోధమైన కార్యాలని క్షమించు ప్రభా. ఈరోజు దేవుడు తన కృపని మీ పైన ఎంతో చూపిస్తున్నాడండి. హీ సేయింగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐ యామ్ వెయిటింగ్, ఐఎమ్ స్టిల్ స్టాండింగ్. కృపాకాలంలో ఉన్నాం. కృపా కనికరములు చూపించే దేవుడు మన పక్షాన, మన కొరకు గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో ఆయన హస్తం ఉంచి, నీకు ఇంకా ఆయన సహాయాన్ని ఇచ్చి, ఇంకా మరణము నిన్ను మెంగకొన, పాతాళము నిన్ను మెంగకొన దేవుడు తన సహాయం ఇవ్వట్లేదా? మరణము పొంచుకుని ఉందంట, మరణము పొంచుకుని ఉందంట. ఎవరిని మింగుదామా అని గర్జించే సింహంలా తిరుగుతున్నాడంట సాతానుడు. ఈరోజు దేవుని ప్రేమను పొందుకున్న నీవు, దేవుని కనికరాన్ని పొందుకున్న నీవు, దేవుని సొత్తును బలపడుతున్న నీవు, దేవుని ఇంకా దూషించే కార్యాలా, దేవుని అవమానపరిచే కార్యాలా, దేవుని బాధపరిచే కార్యాలా? ఈరోజు దేవుని అడగండి, దేవా సాయం చేయ, కృప చూపి ప్రభా, జాలి చూపి అయ్యా. ప్రభా నా కన్నీరు తుడు, నా బాధను కొట్టివేయి, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి, నన్ను నూతన పరచు ప్రభా. ప్రభా మమ్మల్ని చూడయ్యా. ఎవరెవరైతే నిజంగా ఈ ముందు తగ్గించుకునే, దేవా మా కన్నీరు తుడు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నూతన పరచు. నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కృప కనికరం లేకపోతే నేనేం చేయలేను. ఎవరెవరైతే నేను వేడుకుంటూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటున్నారు దేవా, ఈ ఆలయంలో ఉన్న వారిని, లైవ్లో ఉన్న వారిని చూడు ప్రభా, దర్శించయ్యా, కృప చూపి అయ్యా. నూతన కార్యాలు జరిగించే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, తరుణాలు ఇచ్చే దేవుడు, నీ కృపను చూపి అయ్యా, క్షమించయ్యా. అయ్యా ఈరోజు మేము ఇంకా సజీలకులు ఉన్నామంటే నీ కొరకు బ్రతకగలిగిన అవకాశం ఉందంట దేవా. నీ కృపను బట్టానయ్యా, మా పట్ల నీ తలంపులు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. కానీ మా స్వార్థాన్ని బట్టి, మా మోసకరమైన హృదయాన్ని బట్టి దానికి విరోధమైనవి జరిగిస్తూ, నిన్ను బాధపరుస్తూ, నీవు చేయొద్దన్నదన్నీ చేస్తూ, దేవా మేము నష్టపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం ప్రభా. మమ్మల్ని చూడయ్యా, జాలి కలిగిన దేవా, నీ కనికరము, నీ కృప, నీ దయని మాకు అనుగ్రహించి, నీ కరుణ కటాక్షం చేయ మా జీవితాన్ని మరలా కట్టి, నీ ఉద్దేశించిన కార్యాలన్నీ జరగాలని వేడుకుంటున్నాను ప్రభా. నీవు మా కొరకు తల్లి గర్భంలో మమ్మల్ని రూపిస్తానికి ముందే మా పట్ల కలిగి ఉన్న ప్రతి తలంపు నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప తలంపులు మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా. నీ ఆలోచనలు మా పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, ఏది లేదయ్యా. గొప్ప కార్యములు జరిగించే దేవుడు, నిశ్చయంగా జరిగించే దేవుడు. నీ గొప్ప తలంపులన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. ఈ నామం ఘనమైంది,
నీ నామం పరిశుద్ధమైంది. నీ నామం మహిమాంతమై మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ఫలింపజేయి. మా స్థితిని గ్రహించిన వారుగా, గర్విష్ఠులుగా కాక దీనులుగా నిన్ను సేవించి నీ ముందు యథార్థంగా బ్రతికే బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని. నీ వెడల ప్రార్థన భారతలో అన్ని ఎరుగున్న దేవుడు అయ్యా. అనారోగ్యస్తులకి అయ్యా యేసు నామములో, యేసు పొందిన గాయముల ద్వారంగా స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. సమస్యల్లో, పోరాటంలో సతమతం అవుతూ కృంగిదల, నిరుత్సాహంలో ఉన్న వారికి దేవా నీ దయ ద్వారముగా వారు ఉన్న ఊబులో, వారు ఇరుక్కున్న సమస్యల నుండి వారు పైకి లేవనెత్తబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. పునరుద్ధానపు శక్తి మాతో ఉంచే దేవుడు అయ్యా. నువ్వు క్రీస్తుని మృతుల్లోండి లేపిన ఆత్మ మాలో నుండి గొప్ప కార్యాలు జరిగిస్తానని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. అయ్యా నీ ఆత్మ ద్వారంగా నీ చిత్తము పరమ తండ్రి మా అందరి జీవితంలో జరిగించి పని పెడుకుంటాను. ఏ విధమైన సహాయం కొరకు నీ సన్నిధిలో వచ్చిన వారైనా చూడు ప్రభా. ఈ ప్రార్థనలు ఎక్కడి నుండి వీక్షిస్తున్న వారైనా చూడు ప్రభా. నీ కుడి హస్తముతో వారిని పట్టుకో అయ్యా. దేవా నీ సమృద్ధి, నీ ప్రొవిజన్, నీ సహాయం నీ బిడ్డలకి దయచే ప్రభా. దేవా నీ దగ్గరికి దీన మనస్సుతో వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కదయ్యా. జాలి చూపించే దేవుడు అయ్యా. కృపని చూపించే దేవుడు అయ్యా. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు తండ్రి నీ ముందుకు రావచ్చు. యేసు నామాన్ని ధరించిన వారిగా, యేసు నామంలో నీ దగ్గరకు వచ్చి మేము ఏమైతే అడుగుతున్నామో మేము పొందుకుంటున్నామయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. ఎందుకంటే నీ ప్రియ కుమారుడు చెప్పాడయ్యా. తండ్రి నీ ఘనమైన కార్యంలో నీ చిత్తము, నీ ఉద్దేశం మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా జీవితం పట్ల, ఈ ఆలయం పట్ల నువ్వు జరిగించమని పెడుకుంటున్నానయ్యా. రోజు రోజుకి అంధకారము పాకుతున్నాయి ఈ లోకంలో. నీ వెలుగు కలిగిన వారిగా, సత్యంని పట్టుకుని బ్రతికేవారిగా, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించేవారిగా మమ్మల్ని అందరిని చేయమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్.